సాధారణంగా ఏ సినిమాలో అయినా కానీ యాక్షన్ అయినా, డ్రామా అయినా, థ్రిల్లర్ అయినా ఏ రేంజ్‌లో ఉంటాయో అదే విధంగా కామెడీ అనేది కూడా ఉంటుంది. కానీ ఈ రోజులలో వస్తున్నటువంటి సినిమాలలో కామెడీ అనేది మాత్రం లిమిట్ కంటే ఎక్కువైపోతుంది. రీసెంట్‌గా వచ్చినటువంటి సింగిల్ సినిమా 'శ్రీ విష్ణు' ఏదైతే హీరోగా నటించినటువంటి సినిమాలో ఉద్దేశపూర్వకంగా కేవలం క్రైస్తవులను కించపరచడం విధంగా, అదే విధంగా ఇటు జీసస్‌ని కూడా కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలున్నాయి. ఇలాంటి సినిమాలన్నిటిని కూడా బ్యాన్ చేయాలి. మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 'శ్రీ విష్ణు' నటించినటువంటి సింగిల్ సినిమాలో ముఖ్యంగా జీసస్‌నే ఎక్కువ సార్లుగా కించపరిచారు. మా మనోభావాలను దెబ్బతీశారు. సో, వీటన్నిటి పైన కూడా ఇలాంటి సినిమాలన్నిటిని కూడా బ్యాన్ చేయాలి. అందులో 'శ్రీ విష్ణువు' మాత్రం ఎక్కువగా బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అసలు నిజంగానే ఆ సినిమాలలో జీసస్‌ని కించపరిచే విధంగా, అదే విధంగా ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయా అన్న విషయాలన్నిటిని కూడా విశ్లేషించడానికి మనతో పాటు చిట్టిబాబు గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఏదైతే 'శ్రీ విష్ణు' నటించినటువంటి సింగిల్ సినిమాలో ఎక్కువ శాతంగా ఇటు జీసస్‌ని, అదే విధంగా క్రైస్తవ సంఘాల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అందులో నిజం ఉందంటారా? మొత్తం బోగస్సు. కేవలం పబ్లిసిటీ కోసం. ఆ సింగిల్ సినిమాని ఎవడు పట్టించుకోలే. శ్రీ విష్ణు ఒక హీరో కూడా జనాలు ఎవరు ఎక్కనిచ్చారు. ఏదో గాలి సినిమా అది. అది ప్రజల్లో పెద్ద నిలబడలేదు. ఆ ప్రేక్షకులు నిలబడిన సినిమాని ఇంకేదో లేపడానికి బుల్డోజర్తో లేపడానికి వాళ్ళ మనుషులతోటే ఒకటి ఇలా కంప్లైంట్ ఇప్పించడం. అది ఎవడో ఆ సినిమా రిలీజ్ని ఎవడో పట్టించుకోలే. ఇప్పుడు కొత్తగా దాన్ని ఎవడో అసలు ఆ పాటను పట్టించుకోవాలా, ఆ సినిమానే పట్టించుకోవాలా. ఇప్పుడు ఏదో ఆ పాటను పట్టించుకున్నట్టు, అది ఆ పాటలు ప్రజల్లో బాగా ప్రబలమైనట్టు, ప్రజలు ఏదో ఫీల్ అయిపోతున్నట్టు, ఎంత క్రియేటెడ్ వీళ్ళ పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంటులు తప్పితే ఏమీ లేదు. అసలు అసలు ఈ కామెంట్లు కామెడీ చేసి ఎదవని చెప్పు తీసుకుని కొట్టాలి. వాడు నువ్వు హిందువు అయితే నీ హిందూ ధర్మాన్ని చెప్పు, హిందూ ధర్మాన్ని గొప్పగా చెప్పుకో. ఇంకొక ధర్మాన్ని విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడిది? సన్నాసి బుద్ధులు తప్పితే అది క్రిస్టియన్ అయినా, ఫాస్టర్ అయినా, ముల్లా అయినా, పంతులైనా మీ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పండి. మీ మతంలో ఉన్న గొప్ప విషయాలను చెప్పండి. మీ ప్రజలకు అవి చెప్పండి. ఇంకో విశ్వాసాన్ని, ఇంకో మతాన్ని కించపరచమని ఎక్కడ చెప్పారు? ఖురాన్లో చెప్పారా? బైబిల్లో చెప్పారా? భగవద్గీతలో చెప్పారా? ఎక్కడ చెప్పారు? ఎక్కడన్నా చెప్పారా? ఇతర మతాలను, ఇతర విశ్వాసాలను కించపరచండి, అప్పుడే మన యొక్క మతం యొక్క ఔన్నత్యం పెరుగుతుందని ఎక్కడని చెప్పారా? ఈ సన్నాసులు, బుద్ధి జ్ఞానం లేని ఎదవలు వీళ్ళు, కడుపుకు అన్నదిన ఎంతసేపు ఏదో ఇలాంటి చెత్త చేయటం. వాళ్ళ జ్ఞానశూన్యులు, అజ్ఞానులు. ఏదో వాళ్ళని వాడు పక్కింటోడు కూడా తెలియదాడు ఎవడు. వాడిని వాడు పబ్లిక్ చేసుకోవటం కోసం ఇలాంటి ఒక కాంట్రవర్సీ చేసేస్తే, మతం గతం చేసేస్తే ఏదో వీడు పెద్ద పుడింగిలాగా, వీడికి అసలు హిందూ మతం అంటే, హిందూ అంటే అర్థం తెలుసా? వాడికి క్రిస్టియన్ దీన్ని విమర్శించిన వాడికి ఆ డైరెక్టర్ కాబట్టి హిందూ అంటే అర్థం తెలుసా? హిమ్ అంటే ఏంటి, తూ అంటే ఏంటి తెలుసా? హిందూ అనేది ఏంటో తెలుసా? హిందూ మతమా, అది జీవన విధానమా తెలుసా? అడిగి ఏ బొచ్చు తెలియదు ఈ చెత్త ఎదవులకి. ఏదో గాలితనంగా అర్థజ్ఞానంతో అజ్ఞానంతో ఏదో రాస్తూ ఉంటారు. అది ఒక పబ్లిసిటీకి. ఇప్పుడు పబ్లిసిటీకి అంతకన్నా ఏం లేదమ్మా. ఇది ఎక్కడ ఎవడైనా సరే, ఆడెవడో ఒకడు హిందూ కాషాయ వస్త్రాలు వేసుకుని, ఆ కృష్ణదాస్ ఏదో ఉన్నాడు, ఆడొక మాట వెళ్తే గొర్రెలు, బొచ్చులు, నువ్వు గొర్రెలు అంటే వాళ్ళు నేను పందులు అంటారు. ఏ అవసరం ఏంటి? నువ్వు గొర్రెలు ఎందుకు? నువ్వు హిందూ కాషాయ వస్త్రాలు వేసుకుని హిందూ ధర్మాన్ని చెప్పు, గొప్పగా చెప్పు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పు, మానవత్వ విలువలను చెప్పు, జీవన విధానాలను చెప్పు. ఎలా బతకాల హిందువులు అంటే ఏంటి, హిందూ ధర్మం అని చెప్పే గొప్పతనం అవి చెప్పు. వాళ్ళ కుక్కలు, వీళ్ళ ఎదవలు, వాళ్ళ గొర్రెలు. నువ్వెవడివి రా సన్నాసి? నువ్వెవడివి? నువ్వు వాళ్ళ గొర్రెలు అయితే నువ్వు పందువా? పిచ్చి వాగుళ్ళు, ఇలాంటి సన్నాసి వాగుళ్ళు వాగుతూ ఉంటారు. వాడెవడో అజయ్, వాడొకడు వాడు నువ్వు బైబిల్ ఏం చెప్పారు? నువ్వు నిజమైన క్రైస్తవుడు? బైబిల్ ఏమని చెప్పారు? జీసస్ లాస్ట్లో తన 12 మంది సువార్త ప్రకటించండి అన్నాడు అంతే. సువార్త ప్రకటించండి అన్నాడు కానీ మత మార్పిడి చేయమని కానీ ఇంకోటి కానీ చెప్పలా. నా సువార్త ప్రకటించండి, నేను అది దాని ఫలితం నేను చూసుకుంటాను అన్నట్టు సువార్తను ప్రకటించాలి. అదే మీ పని. మీరు దేవుని సువార్తను ప్రకటించడమే మీ పని. అంతేగాని అది ఎక్కడ ఒక చోట శిష్యులు వచ్చి వీడు అడ్డుకుంటారు, కొంతమందిని అడ్డుకుంటే వాడు వచ్చి జీసస్ దగ్గర అడ్డుకుని ఏంటనంటే, జీసస్ అడ్డుకున్నారు ఎందుకని అంటే, వాళ్ళు మనవాళ్ళు కాదండి అంటారు. అప్పుడు జీసస్ ఏమన్నాడు? మనవాడు కాలేకపోయినా సరే
వాడు నన్ను విశ్వసించకపోయినా సరే మనకు దూషించినంత వరకు మనవాడే, దూషించినంత వరకు నా మనుషులే, నా జనులే వాళ్ళు అని అంటాడు. మరి బైబిల్లో అలాంటి వార్తలు చదివిన మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆ? ఎదుటి మతాలని, ఎదుటి విశ్వాసాలని, నీ మతంలో దాని విశ్వాసాలని కించపరిచి మాట్లాడు ఇలా చెప్పు తీసుకుని కొట్టాలి. నడ్డి రోడ్డు మీద ఈ మతాల మీద ఇతర మతాలని, ఇతర విశ్వాసాలని తప్పు చేసి మాట్లాడే వీళ్ళని ఏ మతం వాడినా నడ్డి రోడ్డు మీద బట్టలు ఉడిది చెప్పు తెగేదా కొట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి దౌర్భాగ్యం వల్ల సమాజం అనవసర వాళ్ళలు వీడికి ఏమీ తెలియదు. ఆ వాగే ఎదవులకి ఏమీ తెలియదు. బైబిల్ తెలియదు, ఖురాన్ తెలియదు, భగవద్గీతలు తెలియవు, రామాయణ భాగవతాలు ఏమీ తెలియవు. ఊనే పిచ్చి వాగుడు, పిచ్చి కోతలు, వీధి కుక్క పిచ్చి కుక్క మురిగినట్టు మురుగుతూ ఉంటారు. ఇలా నిజంగా చెప్పు తీసి తనాలి, ఒక్కొక్క నడి రోడ్లో నిలబెట్టి తనాలి. మరొక్కసారి ఇంకో మతం గురించి మాట్లాడద్దు. నీ మతం గురించి నువ్వు మాట్లాడు, నీ విశ్వాసాన్ని గురించి చెప్పుకో అంతే. ఇతర విశ్వాసాల గురించి కించపరిచి మాట్లాడద్దు. నువ్వెవడివి? నీ అంత జ్ఞానివి కాదు, అంత విజ్ఞానివి కాదు, అంత విషయ పరిజ్ఞానం ఉన్నవాడివి కాదు. ఆఫ్టర్ ఆల్ కోన్కేసే గొట్టం గడివి. నీకేం నాలెడ్జ్ ఉందో నువ్వు ఇతర విశ్వాసాల గురించి మాట్లాడతావు? నీకేం తెలుసని ఊరేదో నోటికి వచ్చింది మాట్లాడటం. ఒకడేమో రాముడు పాయసానికి పుట్టాడు అంటే, వీడేమో జీసస్ అసలు ఎవరికి పుట్టారో తెలీదు, మొగుడు లేకుండా బిడ్డను కంది. ఇవన్నీ దాని యొక్క అంతర్ధానం ఏంటి? పాయసం రాముడు పుట్టడానికి ఒక వెనకాల ఉన్న కథ ఏంటి? దాన్ని ఎందుకు అలా చెప్పారు, ఎందుకు అలా వచ్చింది, అది ఏమన్నా తెలుసా అయితే వీళ్ళకి? అంతర్లీనంగా ఉన్న దాని భావం ఏంటో తెలుసా? అలాగే జీసస్ మేరీ కడుపున ఎందుకు పుట్టాడు, ఎలా ఏ కారణం చేత కన్యక జన్మనిచ్చింది ఎందుకు తెలుసా? ఊనే పైపైకి కానీ మొగుడు లేకుండా పుట్టాడు పాయసాన్ని పుట్టి పిచ్చదోళ్ళు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, నాలెడ్జ్ సెన్స్లెస్ ఫెలోస్. ఒక్కొక్క వాక్యములో ఈవెన్ ఖురాన్ అయినా బైబిల్ అయినా అట్లో అయితే వాళ్ళ యొక్క ఒక్కొక్క విషయం, ఒక్కొక్క మ్యాటర్కి ఒక్కొక్క నిర్దిష్టమైన అంశం ఉంటుంది. అది స్టడీ చేయాలి. అది నువ్వెవడివి? హాఫ్ నాలెడ్జ్ ఫెలో దేనికి తేడా తెలియని సన్నాసులు మీరు. సరే ఏదో ఒకటి నోటికి వచ్చింది వాగేయటం, నిలబెట్టి కూర్చోబెడితే ఏంటని చెప్పరాదని అంటే ఒక్క నోరు మెదపలేరు. ఈ సన్నాసుల వల్ల ఈ దౌర్భాగ్యం అయింది. ఈ సన్నాసుల ముందు వాడేమన్నాడు వీడేమన్నాడు, అసలు ఈ ఇతర మతాలని, ఇతర విశ్వాసాల గురించి కించపరిచి మాట్లాడి ఎవరినైనా, వాడు హిందూ అయినా, క్రిస్టియన్, ముస్లిం ఎవడైనా సరే, హిందువులకి ఏం రైట్ లేదు. హిందువులు మాత్రం ఇతర క్రిస్టియన్స్ గొర్రెలని ఇంకోటని వాడు వాగచ్చు అని ఎవడైనా సరే. వాడు నువ్వెవడు వాగటానికి? నువ్వెవడివి క్రిస్టియన్స్ గొర్రెలు అంటానికి? కనుక ఎవ్వరు అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరు వాళ్ళ మతాన్ని, మీ మతాన్ని, మీ జీవన విధానం హిందూ మతమా అడిగి ఏమైనా తెలుసా సన్నాసికి? హిందూ మతమే కాదు జీవన విధానం. అది హైకోర్టు చెప్పి, సుప్రీంకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది జీవన విధానం. ఇట్స్ నాట్ ఎ మతం. మేము హిందూ మత పరిరక్షణ అంటారు. అక్కడే తప్పు. అసలు నాలెడ్జ్ అంతే అర్థమైంది. హిందూ మత పరిరక్షణ అంటంలోనే మీకు హిందూ అంటే తెలీదు, హిందూ అంటే అర్థం తెలీదు. మతం అనేది కాదు, అది హిందూ జీవన విధానం అని తెలీదు. జీవన విధానం అంటే ఇక్కడ భారతదేశంలో పుట్టిన హిమాలయ పర్వతాల నుంచి ఆ పైనుంచి కింద దాకా బతికే ప్రతివాడు హిందువే. జీవన విధానం ఆ జాగ్రఫీలో పుట్టిన ప్రతివాడు హిందువే. మతం కాదు అది. ఆ జీవన విధానంలో బతికేవాడు అదే హిందూ. అంటే అది జీవన విధానం. అవి కూడా తెలియదు వీళ్ళకి. ఏదో పిచ్చివాగుడు వాగటం తప్పితే హిందూ అంటే జంజ వేసుకోవాలి. ఇక్కడ హిందువుల్లో ఉంది. ఇప్పుడు మత మార్పులు జరుగుతున్నాయి. మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? మత మార్పులు నువ్వు కనుక నీ బిడ్డని నీ ఒళ్ళో నువ్వు లాలిస్తే వాడు ఇంకో తల్లి ఒళ్ళోకి వెళ్ళడు కదా. నీలో హిందువుల్లో బ్రాహ్మణ హిందువులు, దళిత హిందువులు, నాన్ బ్రాహ్మణ హిందువులు ఎంతమంది వర్గాలు, ఎన్ని గ్రూపులే మీరు ఇప్పటికీ బ్రాహ్మణ హిందువులు అంటారు. దళితుల్లో కూర్చొని భోంచేస్తారా? చేయరు. దళితుడు కూర్చొని బుధమే చేయేస్తారా? వేయరు. దళితులు పక్కన కూర్చోటానికి అశుద్ధము ఇప్పటికీ ఉన్నాయి. అందరూ ఇప్పటికీ కొంతమంది ఇంకా ఆ డిస్టెన్స్. మీరేమో బుధమే చెయ్యరు సాటి మానవుడిని, వాడిని దళితుడు గాను ఇంకోటి గాను చూస్తారు. మరి వాడి బుధమే చెయ్యేసి వాడి దగ్గరికి వెళ్ళక ఏం చేస్తాడు?
సో ఈ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. మన నుంచి మన బిడ్డలు మనకు దూరం అవుతున్నారని ఎందుకు దూరం అవుతున్నారు? ఇక్కడ మన బిడ్డలు మనం ఈ ఆదరణ ఇవ్వకపోబట్టి కదా వాడు ఇంకో ఆదరణ దొరికి చోటుకి వెళ్తున్నాడు. సో మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. జ్ఞానం మీకు కావాలి. అలాగే క్రిస్టియన్స్ ఏం భగవంతుడు జీసస్ ఏం చెప్పాడు? వెళ్ళండి, డబ్బులు ఇవ్వండి, అవి ఇవ్వండి, మతాలు మార్చమని చెప్పాడా? ఎక్కడన్నా బైబిల్లో అలా చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? నా వాళ్ళని నేను ఎత్తుక్కుంటాను అన్నాడు ఆయన. నా జనులు నాకు తెలుసు, నా జనులు నేను తీసుకుంటాను. మీరల్లా చేయవలసింది నా సువార్త ప్రకటించండి అంతే. తర్వాత సో కార్యక్రమం మీరు అంటున్నారు సువార్త ప్రకటించండి అని మాత్రమే చెప్పాడు బైబిల్లో అని చెప్పి. ఇదే మీరు అన్నటువంటి ఆ పాస్టర్ అజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన బైబిల్ని కూడా ఒక అనరాని మాట అన్నాడు. అదే విధంగా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నప్పటికీ కూడా మీరు జీసస్ని నమ్ముకోండి అని చెప్పి కొంతమంది హిందువుల దగ్గరికా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళి కూడా ఇలా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఇలాంటి ఎఫెక్ట్కి కారణం అనుకోవచ్చా? అది చేత వీళ్ళు అర్భకులు. అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భక జాతి ఇది. వీళ్ళు 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 ఆ మతానికి ద్రోహులు తప్పితే వాళ్ళ మతానికి వాళ్ళు ద్రోహులు తప్పితే ఆ మతానికి ఏమాత్రం ప్రయోజనం లేని సన్నాసులు వీళ్ళు. వీళ్ళు గాలిబాగులు అవుతారు తప్పితే వీళ్ళకి ఏమీ తెలియదు. ఏమి బైబిల్ పట్టుకుని చదివేవాడికి బైబిల్ యొక్క పవిత్రత ఏంటి, గాస్పెల్ వర్డ్ అని ఎందుకన్నారు బైబిల్ని? ఎక్కడన్నా మామూలు సమాజంలో కూడా ఎక్కడ నిజం మాట్లాడితే గాస్పెల్ ట్రూత్ అని అంటారు. ఎందుకంటారు దాన్ని? గాస్పెల్ ట్రూత్ కింద ఎందుకన్నారు? దాని యొక్క ఇది ఏమి తెలియదు వీళ్ళకి. ఉన్నే బైబిలు, సిలువ అని తప్పితే బైబిల్ యొక్క విలువ ఏంటి, బైబిల్లో ఉన్న పరమ సత్యాలేంటి, అలా గీతోపదేశంలో ఉన్న గొప్పతనం ఏంటి, ఖురాన్లో ఉన్న మంచి విశేషాలు ఏంటి, ఇది తెలియ వీళ్ళకి. అవి అంత డెప్త్ ఆఫ్ ఇది లేదు. ఉన్న పైకి వీడు జెండా ఎగరేసుకుంటారు. వీడి పేరు హిందువుల కోసం పరిరక్షణ కోసం పోరాడుతున్న ఎదవ ఒకడు అజయ్. ఎవడో అజయ్ సన్నాసి గన్నా ఎవడో నీకు తెలుసు మొన్నగా? ఇప్పుడు తెలుసు. అలాగే ఒక సంవత్సరం క్రితం వరకు ఆడున్నాడు కదా, గొర్రెలు అంటూ ఉంటాడు కాషాయ వస్త్రాలు వేసుకుని. మనోహర్ ఎవరు తెలుసా వాడికి? సంవత్సరం క్రితం వరకు ఈ క్రిస్టియన్స్ తిట్టడం మొదలెట్టిన కాడ నుంచి వాడికి ఒక వర్గం. ఒకళ్ళని తిట్టడం ద్వారా నువ్వు గొప్ప ఏమిటయ్యా? ఒకళ్ళని కించపరచడం ద్వారా నీ మతం గొప్పది, నీ విశ్వాసం గొప్పది అంటాడు బుద్ధి లేని సన్నాసులు. నీ మతంలో ఉన్న గొప్పతనాన్ని, నీ విశ్వాసంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పు. ఒకళ్ళు కించపరచడం వాళ్ళు ఎదవా కనుక నేను గొప్పడ్డా, వాళ్ళు ఎదవలు నేను గొప్ప, అందువల్ల నేను గొప్పని అవుతాను. ఈ సన్నాసులు ఇలాంటి వాళ్ళంతా దరిద్రుల వల్ల సమాజంలో ఇలాంటి అనవసరపు ఇవి వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళంతా నడువుల్లో చెప్పు తీసి కొట్టాలి. మనం ఏమన్నా కొట్టారు కర్రీ అతను ఒకడు నాస్తికుడు హిందూ దేవుని తిరుగుతూ ఉంటాడు. వాడు నడిపి కొడితే చేతులు ఎత్తేసి దండం పెట్టి కాళ్ళు పట్టుకుని ఇక నేను మళ్ళీ మా దేవుళ్ళని గురించి తిట్టను. ఎందుకు తిట్టడం? ఎందుకు కొట్టించుకోవడం? ఎందుకు మళ్ళీ క్షమాపణలు చెప్పలేదు? నువ్వు దేవుళ్ళని తిట్టడం ద్వారా ఏమి సాధిస్తున్నావు? ఎవరు మనోభావాలు దెబ్బతీయటం వల్ల నీకు వచ్చే గొప్పదని, నీ మేధస్సు గొప్పది అనుకుంటారా? తిట్టడం గొప్పతనం కాదమ్మా. ఒకళ్ళని విమర్శించడం గొప్ప కాదు. అది మేధాశక్తి అన్నారు. ఈ మొండమబ్బులు తెలుసుకోవాల్సింది అది. ఒకళ్ళని గొర్రెలు అంటాము, ఒకళ్ళని ఇది అంటాము, తద్వారా వాళ్ళు ఏదో మేధావులు అవుతారు, వాళ్ళు పరిరక్షకులు అవుతారు అంటే వాళ్ళ కర్మ భ్రమ. వాళ్ళు భక్షకులే. ఆ జీవన విధానానికి, హిందూ జీవన విధానానికి, ఆ క్రైస్తవ బోధలకి, అల్లా దీనికి ద్రోహం చేసేవాళ్ళు అవుతారు. వాళ్ళ మతాలకు వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, అనవసరంగా వైషమ్యాలకు దారితీశారు. వాళ్ళ నడి రోడ్లో నువ్వు అశుద్ధంతో అభిషేకం చేసి ఉమ్ములు వర్షం కురిపించి చెప్పు తెగేదాకా కొట్టాలి ఇలాంటి వాళ్ళు. అప్పుడే ఇలాంటి బుద్ధులు ఆగుతాయి. సో అంటే ఇప్పుడు మనం జనరల్గా సోషల్ మీడియాలో చూసుకున్నా కానీ ఎక్కడ చూసినా కానీ క్రైస్తవులు అని అంటే మేము నడక లేని వాళ్ళకి నడిపిస్తాము, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి క్యూర్ చేస్తాము. రీసెంట్గా కొత్తగా ఏంటంటే జాబులు కూడా మేము ఇప్పిస్తాము, మీరు అక్కడ అంటే ఏదో అక్కడ స్టేజ్లో ప్రేయర్కి కూర్చున్నప్పుడు లేకపోతే మీటింగ్లో కూర్చున్నప్పుడు పలానా కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి పలానా కలర్ డ్రెస్ వేసుకున్న అబ్బాయికి మీకు జీసస్ జాబ్ ఇచ్చేస్తున్నాడు అని ఇలా అంటే టాలెంట్ మీద లేకున్నా కానీ జాబ్స్ వస్తున్నాయని ఇలా ఒక క్రిస్టియన్స్ మీద అనొద్దమ్మా. అది అందరూ చేస్తున్నారు. జీసస్ అనే కొబ్బరి నూనె పెట్టి ప్రేయర్ చేస్తున్నాం, లేస్తున్నాడు వాళ్ళు చేస్తున్నారు.
అలాగే తాయెత్తు కట్టేసి పరిగెడుతున్నారు, డెత్ బెడ్ నుంచి లేచేసారని ముస్లిమ్స్ చేస్తున్నారు దర్గాల్లో. అలాగే హిందువులు స్వాములు ఎన్నో చేస్తున్నారు. నీకు ప్రెగ్నెంట్ కావాలంటే చేయి పెట్టి పూజ చేస్తాం, హోమం చేస్తాం, మీకు బిడ్డలు పుట్టేస్తారు. మరి ఇన్ని హోమాలు ఇన్ని చేసేవాళ్ళు వరదలు వర్షం రాకుండా ఇద్దరు రాకుండా హోమం చేయొచ్చు కదా. మంత్రాలకు చిత్రకాలు ఇవన్నీ అందరూ చేస్తున్నారు. ఇది ఒక పిచ్చి వెరిలా కదా, ఆదాయ వనరులు అయింది. ఇదేంటంటే ఎందుకు చేస్తున్నారు? అది ఒక ఆదాయం. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఇది ఒక విద్య. 4 రూపాయలు సంపాదించుకోవడానికి ఇది ఒక విద్య. కోటి విద్య ఒక విద్యలాగా డబ్బులు సంపాదించుకునే ఆదాయ వనరులుగా వాడుకుంటున్నారు. తప్పితే దీంట్లో భక్తి రక్తి ఏమీ లేదమ్మా. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే అని. అంటే సినిమా పబ్లిసిటీ అంటే కదా ఆదాయ అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ముందే ఇది రీల్స్లలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అయినా, వీడియో క్లిప్స్ అయినా కూడా వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని అంటే ఒక క్రిస్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రమోషన్స్ చేసుకొని ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్ అని ఎలా అనుకుంటాం? ఎందుకు అనంటే ఇక్కడ క్రైస్తవ సంఘాలే మనోభావాలు దెబ్బతిన్నాయని కంప్లైంట్ ఇచ్చింది అంటున్నారు. ఓటీటీకి అమ్ముడు పోవాలా? ఓటీటీకి మామూలుగా ఇలాంటి సినిమాలు కొనరు. ఓటీటీ పెద్ద హీరోల సినిమాలతో ఇలాంటి సినిమాలకి ఎవడో కొనడు. సో దీనికి ఏదో ఇలాంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఓటీటీ రేటు పలుకుద్ది అంతే. అంటే కేవలం అంతే బిజినెస్ కోసం తప్పితే ఎవడమ్మా ఆ సినిమాను పట్టించుకున్నాడు? ఎవడు పట్టించుకున్నాడు? వాడి వాగిన వాగుడు గురించి. ఇప్పుడు వాగేది ఒక స్థాయి ఉన్నవాడు, ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాడు ఒక వ్యక్తి మాట్లాడాడంటే దాని మీద చర్చ ఉండాలి. ఎవడు వీడు గన్నాయిగడు అడ్రస్లు నాడు వీడి మాటను పట్టించుకున్నాడేవాడు, వీడి మాటని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడేవాడు. ఈ గన్నాయి మాటలు, ఈ సొల్లుగాడి మాటలు అదేదో అయిపోయినట్టు మతానికి జీసస్ కానీ హిందూ జీవన విధానం కానీ ఖురాన్ కానీ అంత వీక్గా తుమ్మితే ఊడిపోయేటట్టు లేదమ్మా. ఎవడో గన్నాయిగడు ఏదో అనగానే దాని విలువ పోతుందంటే అంత పవిత్ర గ్రంథాలు అంత విలువ పోయేవి కాదు. ఈ సన్నాసులు వీళ్ళ బతుకులు అంతే. వీళ్ళ వాగుళ్ళ వల్ల అదేదో అయిపోద్ది మా మనసుగా. అందరూ ఊరినే గాయపడుతూనే ఉంటాయి. మాట్లాడటానికే ఉంది. గాయపడింది ఎందుకు గాయపడింది? ఎప్పుడు గాయపడింది? ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎందుకు పనికి రాకుండా చాలా జనాలు పట్టించుకోకపోతే ఇప్పుడు దాన్ని ఓటీటీలోకి లిఫ్ట్ చేయడం కోసం గాయపడిందా? ఇవన్నీ డ్రామాలు, ఇవన్నీ వాళ్ళ సినిమా బిజినెస్ ప్రమోషన్ కోసం చేసే డ్రామాలు తప్పితే నథింగ్. ఎవడు మనసు గాయపడటం కాదు, ఇంకోటి కాదు. ఎవడు ఆ గాయపడిన వాడిని రమ్మని చెప్తారు. ఎక్కడ గాయపడ్డాడు, ఎందుకు గాయపడ్డాడు? వీడు తీసిన వాడిని ఏ ఉద్దేశం తీశాడు? నీకేం తెలుసు అసలు? జీసస్ గురించి కమెంట్ చేశారు. జీసస్ గురించి నీకేం తెలుసు అడుగుతాను, చెప్పమానండి. జీసస్ అంటే ఏంటి అసలు? జీసస్ గురించి నీకేం తెలుసు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు జీసస్కి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఉన్న బంధం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య విరోధం ఏంటి? ఏమిటి నీకేం తెలుసు? హాగరు సంతానం ఎవరు? సారా సంతానం ఎవరు? అబ్రహాము ఇబ్రాహీము రెండు ఒకటి. వాళ్ళకి అబ్రహాం అంటారు, వీళ్ళకి ఇబ్రాహీం. ఏంటిది ఈ కథా కమామిషి ఏంటి? ఏమన్నా తెలుసా సన్నాసులకి? రమణ మాట్లాడదాం, రమణ పిలవండి. ఏంటి అసలు నీకేం తెలుసు హిందూ క్రిస్టియానిటీ గురించి నువ్వు మాట్లాడటానికి? నీకేం తెలుసు హిందువుల గురించి మాట్లాడటానికి? హాఫ్ నాలెడ్జ్ అర్బకప్ నాలెడ్జ్తో పెట్టుకుని ఏదో వాగేయటం. వీళ్ళ పీనట్స్. వీళ్ళ మాటలు ఎప్పుడు కూడా సమాజాన్ని ఎప్పుడు మనం మాట్లాడాలి? సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక చాగంటి గారు ఉన్నారు. ఒక చాగంటి గారు ఇలా మాట్లాడారు అనుకో, అప్పుడు చర్చిస్తాం. ఏమంటే చాగంటి గారు మీకు విషయ పరిజ్ఞానం ఉంది, అన్ని గ్రంథాల మీద ఉంది, ఎట్లా మాట్లాడారు ఈ విషయానికి చెప్తాడు. ఆయన దాని ఆధారం చెప్తాడు, లేకపోతే క్షమాపణ చెప్తాడు. వాళ్ళు ఎందుకంటే ఆయన అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది. వాళ్ళ వల్ల ఒక 10 మంది మారుతారు. అది మనం అలా వీళ్ళ వల్ల అలాంటి ఇన్ఫ్లుయెన్స్ బాపతలు కాదు. వీళ్ళ పేరే పక్కింటోడు తెలియదు, రూపమే పక్కింటోడు తెలియదు. అందుకని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటానికి చేసే దౌర్భాగ్య పనులు తప్పితే నథింగ్ మోర్ దెన్ దట్. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, అంటే ఈ సినిమా ఏదైతే సింగిల్ అనే సినిమా ఉందో అది కేవలం ఓటీటీలో రావడానికి, ఇంకా ప్రజల ఆదరణ పొందడానికి ఏదో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారే తప్ప ఇలా మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే ఏది లేదు అని. ఇంకొక అసలు విషయం ఇప్పుడు దీంట్లో ఇంకోటి మనం అందరూ తెలుసుకోవాలి. ఈ మతాల్లో కూడా ప్రముఖులైన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు పాల్ దినకరన్
దీంట్లో జీసస్ కాల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్. డీజేఎస్ దినకర్ నా ఇంట్లో డీజేఎస్ దినకర్ ఫోటో, పాల్ దినకర్ గారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ బోధకులు. వాళ్ళ నోటెంబటి ఎప్పుడు ఇలా రావు. వాళ్ళ నోటెంబటి ఎప్పుడు ఆయన కానీ ఈవెన్ ఈయనున్నాడు కదా కలవరి, వాళ్ళు ఎప్పుడన్నా ఇతర మతాల గురించి మాట్లాడటం విన్నారు ఎప్పుడు? కేవలం బైబిల్లో వాక్యం దేవుని సందేశమే చెప్తారు. దాన్ని సమాజానికి అన్వయించి ఇలా ఉండాలని చెప్తారు. అది పెద్ద వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ దగ్గరకు వేలాది మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మీటింగ్ పెడితే పాల్ దినకరన్ మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు. సో ఆ లక్షల మందిలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు బాధ్యతగా మాట్లాడతారు. వాళ్ళ దేవుని గురించి చెప్తారు, వాళ్ళ దేవుని వాక్యాన్ని గురించి చెప్తారు. అలాగే చాగంటి గారు కానీ ఇంకోళ్ళు కానీ హిందువులు వాళ్ళ మన దీని గురించి చెప్తారు, మన శాస్త్రాలు, మన వాటి గురించి, వాటి అవినీతి గురించి చెప్తారు. అంతేగాని ఇతర మతాల గురించి వాళ్ళు చెప్పరు. ఈ అర్భకులే ఇలాంటి పనులు చేసేది. విషయం ఉన్నవాళ్ళు, 10 మందికి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చాలా గౌరవంగా ఏమి చెప్పాలో చెప్తారు. ఒకవేళ ఉందనుకో, బైబిల్లో కూడా తప్పు ఉందనుకో, దాన్ని కూడా విశ్లేషించి కరెక్ట్గా చెప్తారు. ఇక్కడ బైబిల్లో చెప్పారు కానీ అదే బైబిల్లో మరి ఇలా ఉంది, దీనికి అర్థం ఏంటి అని కూడా అలా కొన్ని సందర్భాలు చర్చ. అది విమర్శ కాదు. అది విమర్శ కాకుండా దానికి జ్ఞాన సంపద కోసం చేసే చర్చ. అలాంటివి చెప్తే వాళ్ళు ఎప్పుడు ఇతర మత విశ్వాసాలు కించపరిచి అవమానపరిచి వీళ్ళలాగా చిల్లరతరంగా చేయరు. నాకు చాలామంది పరిచయం ఉన్నారు. క్రిస్టియన్స్లో పెద్ద పెద్ద నాయకులు, లీడర్స్ పరిచయం ఉన్నారు. హిందువుల్లో చాలామంది పరిచయం ఉన్నారు. ముస్లిమ్స్ కూడా మొల్లాలు చాలామంది నాకు బాగా తెలుసు. ఫోటోలు కూడా ఉంటాయి నా టేబుల్ మీద. అందరితో ఆ స్థాయి వాళ్ళు వేరు. ఆ స్థాయి వాళ్ళు ఏమి చెప్పాలో అది చెప్తారు. వాళ్ళ దేవుని గురించి, వాళ్ళ విశ్వాసాల గురించి, వాళ్ళ ఘనతను గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్తారు. అది స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు, లేదంటే లేదు. అందుకని వాళ్ళు ఇతర మతాలకు కించపరిచి మాట్లాడరు. వాళ్ళ మతాల గురించి చెప్తారు. అది బైబిల్లో అదే చెప్పండి. మీరు చెప్పాల్సి చెప్పండి, మీ తర్వాత కార్యక్రమం నాది, మీకు సంబంధం లేదు. సువార్త ప్రకటించే తర్వాత నా జనులను నేను తీసుకునే బాధ్యత నాది. ఆయన చూసుకుంటాడు. మిమ్మల్ని ఎవరు ఆయన చెప్పలా. అలాగే హిందూ మతం బోధనే. హిందూ మతం కాదు, హిందూ జీవన విధానం. అది వ్యాస్ట్ సముద్రం. హిందూ జీవన విధానం అనేది ఒక సముద్రం అంతటి. దాంట్లో ఈ మొండమొబ్బులు వీళ్ళెవరమ్మా? దాంట్లో మహామహా పండితులే ఇంకా మునుగుతూ తేలలేకపోతున్నారు. ఇంకా దాన్ని ఇంకా ఆ లోతుకి అధ్యయనం చేయలేకపోతున్నారు మహామహులు. అది అంత 5,000 సంవత్సరాల క్రితం ఉంది అది మన సనాతన ధర్మం, మన హిందువులది. సో దానికి ఇప్పటికీ రకరకాల మార్పులు చెప్పి ఈ 2,000 సంవత్సరాలు ముస్లింది ఇది. సో వాళ్ళ ఇది వేరు, వాళ్ళది ఒక రకంలో వాళ్ళది ఉంటుంది. దేనికి ఉంటే నీతి, దేనికి ఉంటే స్థాయి దానికి ఉంటుంది. అలా వెళ్ళిపోవాలి. ఈ మొండమొబ్బులు, చందాల పెదవులు, అర్భకులు, అర్ధజ్ఞానులు, అసహ్యమైన జీవితాలు గడిపే బాపతులు, ఆ ఎంగిలి మెతుకుల కోసం ఇలాంటివి చేసి దాని మీద వచ్చే వ్యూవర్షిప్లో వచ్చే ఎంగిలి మెతుకుల కోసం కుక్షింబర పరాయణత నీచ నికృష్ట భ్రష్టులు వీళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా వీళ్ళ అలాంటి వాళ్ళ వల్ల నష్టం. అందుకని నేను పెద్దవాళ్ళు చాలామంది చూశాను. నేను వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇలాంటి ఈ కుక్షింబర పరాయణతలే మాట్లాడతారు. సో అంటే ఏదైతే ఇప్పుడు సింగిల్ సినిమా పైన వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్లీ పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకేం లేదు. అంటే ఎవరు కూడా ఏ ఒక్క మతాన్ని కించపరచాలి, పరాయ మతాన్ని గురించి చెడుగా మాట్లాడాలని చెప్పేసి ఎక్కడా కూడా లేదు. ఎవరు పాటించేటువంటి జీవన విధానం వారిది. ప్రతి ఒక్కరి మతాన్ని కానీ కులాన్ని కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేవిధంగా అందరం కూడా కలిసే ఉండాలి అని చెప్పేసి అయితే చిట్టిబాబు గారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.